హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ మాంక్. ఈరోజు అయితే మనం లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, టాప్ 10 బెస్ట్ మూవీస్ ఆఫ్ ద 2025 దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ వీడియోలో నాతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉంటారు, నా ఫ్రెండ్ రాహుల్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ క్లారిఫై. ఏంటంటే ఈ లిస్ట్లో తెలుగు మూవీస్ ఒకటే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అవన్నీ ఉంటాయి. వరస్ట్ మూవీస్ తెలుగు ఒక్కటి చెప్పి బెస్ట్ మూవీస్ అన్ని లాంగ్వేజెస్ చెప్తావేంట్రా అని అనుకోద్దండి. ఎందుకంటే వేరే లాంగ్వేజెస్ మూవీస్ మనం ఎప్పుడు చూస్తాము, బాగుంది టాక్ అన్నప్పుడు మనం చూస్తాము. సో ఈ మన సినిమాలు అయితే ప్రతి ఒక్కటి చూస్తాం కాబట్టి దాంట్లో వరస్ట్ మూవీస్ ఎక్కువ తెలుగు సినిమాలు వచ్చిండొచ్చు. సో ఏదొకటి చెప్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హీజ్ మై ఫ్రెండ్ రాహుల్. నేను ఒక 10 మూవీస్ అయితే ఒక లిస్ట్ రాసుకొని వచ్చిన. మన నుండి బెస్ట్ మూవీస్ కూడా లిస్ట్ ఉంది. సో దాని గురించి కొంచెం డిస్కస్ చేసి, ఈ వీడియో కొంచెం లెంతీ రావచ్చు, ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో చూసి కామెంట్లు చేయొద్దండి, ఫుల్ వీడియో చూడండి. సో మనం స్టార్ట్ చేద్దామా? సో అది గైస్, ఏంది ఇప్పుడు ఫ్రమ్ బాటమ్ టు టాప్ లిస్ట్కి అయితే నేను చెప్తాను. నేను ఆర్డర్ వైజ్ చెప్తాను. ఓకే, నువ్వు నీ లిస్ట్ ఓకే ఈ మంత్లీ చెప్తావా? ఓకే ఓకే, దట్స్ ఫైన్. సో నాకైతే టాప్ ముందుగా ఫస్ట్ ఏంటంటే ఇది మన ఒపీనియన్. ఇది నువ్వు చెప్పే ఫిల్మ్స్ గైస్ ఏంటంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, మా ఇద్దరు పర్సనల్ ఒపీనియన్స్. సో ఏం బ్యాడ్ కామెంట్లు అట్లా ఏమన్నా పెట్టాలనుకుంటే కామెంట్ చేయండి, కానీ ఇది మా పర్సనల్ ఒపీనియన్, ముందే చెప్తున్నాము. ఇది మాకేందో పెద్ద అన్ని సినిమాల గురించి అంతా మాకేదో నాలెడ్జ్ ఉందని కాదు, జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ ఇద్దరు మధ్యలో మాట్లాడుకుంటే వాళ్ళకి నచ్చిన మూవీస్ గురించి మాట్లాడుకోవడం అనేది అంతే. కాన్వర్జేషన్ టూ ఫ్రెండ్స్ మధ్యలో ఎలా ఉంటుందో అలా చేస్తున్నాం. వేరే అదర్ ఫిల్మ్స్ గురించి ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనే ఇంటెన్షన్ అయితే ఏం లేదు. సో జస్ట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అది ఓకే. సో వాడికి నచ్చిన సినిమాలు వాడు చెప్తాడు, నేను నచ్చింది నేను చెప్తాను. జస్ట్ ఫ్రెండ్లీ కన్వర్సేషన్ అంతే. కింద కామెంట్ మీకు నచ్చినవో కామెంట్ చేయమని చెప్పేసి అంతే. మీ టాప్ 10 లిస్ట్ కూడా చెప్పండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ నాది టాప్ 10. నా 10th మూవీ వచ్చేసి ఉన్న టాప్ 10 లిస్ట్లో 10th మూవీస్ కాంతా. మన దుల్కర్ సల్మాన్ అండ్ భాగ్యశ్రీ భోస్రే మూవీ అయితే చాలా బాగుంటుంది. అది నీకు ఎట్లా అనిపించింది? నేను యాక్చువల్గా చూశాను, బట్ నాకు అంత అంటే నేను మేబీ అది ఫిలిం ప్రమోషనల్ కంటెంట్ చూడడం అనేది మహానటి వైపు వచ్చింది నాకు. సో ఆ థాట్తో చూశాను ఫిలిం. అంటే అలా సేమ్ అన్నీ అలానే ఉంటాయని కదా, బట్ ఆ బ్యాక్ డ్రాప్ కానీ మహానటి ఎందుకు అనిపించింది అంటే సేమ్ దాంట్లో సినిమా జరుగుతుంటది, దీంట్లో కూడా సినిమా బ్లాక్ అండ్ వైట్ అనిపించవచ్చు, బట్ స్టోరీ చాలా డిఫరెంట్. ఇంకోటి అది ఏమంటే ఆఫ్ కోర్స్ అది ఒరిజినల్ బయోపిక్ స్టోరీ, అది మహానటి అనేది. ఇది డిఫరెంట్ స్టోరీ లైన్. అతను కూడా పాత స్టోరీ లైన్స్ తో అలా మూవీస్ చేయడం అనేది కొంచెం కనెక్ట్ అవుతుందేమో చూసాను, బట్ పీరియాడిక్ స్టైల్లో. బట్ కానీ మెయిన్ నాకు సినిమాలో షాకింగ్ అనిపించింది ఏంటంటే భాగ్యశ్రీ భోస్రే, ఆమె యాక్టింగ్ అసలు లాస్ట్ మూవీస్ అది ఏంది రవితేజ సినిమా అది ఏం సినిమా, రైడ్ రీమేక్ తీసింటాడు, మిస్టర్ బచ్చన్. దాంట్లో అసలు యూజ్ చేసుకోలే, ఇంత మంచి యాక్ట్రెస్ అని నాకు చాలా షాకింగ్ అనిపించింది. ఫస్ట్ ఫ్రేమ్ లోనే బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్ ఉంటది కదా, ఆమె ఉన్న ఫ్రేమ్స్ అన్ని కూడా చాలా హైలైట్ బాగుంటాయి, ముఖ్యంగా క్లోజ్అప్ షాట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కావచ్చు. సో దట్ ఈస్ ఆఫ్ కోర్స్ దుల్కర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్ లీడర్స్ ఆయన సముద్రగని గారు కూడా చాలా బాగా చేస్తారు. ఫస్ట్ హాఫ్ వరకు ఒక స్టోరీ వెళ్తుంటది, అంటే లైక్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డ్రామా, లైక్ హీరోకి అండ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ కాన్ఫ్లిక్ట్ వాళ్ళకి ఎలా స్టార్ట్ అయింది అనేది ఏంటి. సెకండ్ హాఫ్ మళ్ళీ డైరెక్ట్ జానర్ షిఫ్ట్ అవుతుంది, డిటెక్టివ్ లెవెల్. సెకండ్ హాఫ్ కొంచెం స్లో డౌన్ అవుతుంది. సో అందుకు నాకు కొంచెం అది అంత ఎక్కలేదు. నాకు అదే నచ్చింది, యాక్చువల్గా నచ్చింది. ఓకే, దట్స్ మై టాప్ 10. నాది యాక్చువల్గా మరి ఇది టాప్ 10 లిస్ట్లో వస్తుందో తెలియదు, బట్ మేబీ సీజన్ వైజ్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పచ్చు. అంటే అది ఎంటర్టైన్మెంట్ వైజ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు అన్ని యాక్షన్ ఫిలిమ్స్ పాన్ ఇండియా ఆ లెవెల్లో అన్ని బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ వస్తున్నాయి. సో అలాంటి టైంలో మళ్ళీ ఒక ప్రాపర్ ఎంటర్టైనర్, ఒక సీజన్కి
ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని థియేటర్కి రప్పించి అంత ఎంటర్టైన్ అయ్యేలా చేసిన ఫిలిం కాబట్టి నాకు కొంచెం అది ఒక లిస్ట్లో సంక్రాంతికి యాడ్ చేసాం. వస్తున్నాం నాకి నాట్ అప్ టు అంటే మరీ లిస్ట్లోకి వేసే అంత అవును కదా కానీ తెలుగులో దట్ ఈస్ ద టాప్ కలెక్టెడ్ మూవీ ఎగ్జాక్ట్లీ నాకు అది తెలిసి ఓజీ అవి రెండు అనుకుంటా. అదే సో ఓకే నాకేం పెద్ద సినిమా అంతా మేబీ వెంకటేష్ గారి వల్ల అది నచ్చిందో మరి నాకు అది ఉండొచ్చేమో. నాకైతే జస్ట్ ఓకే ఓకే అంతే అంతే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంతే 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 పెద్ద ఫ్యామిలీతో చూడగలిగచ్చా అంటే ఏమో నాకు సినిమా అంటే నేను సినిమా లాగే చూస్తాను, ఫ్యామిలీతో ఒకలాగా దాంతో ఒకలాగా అని కాదు, జానర్ బట్టి చూస్తాను. బట్ అదే యా ఓకే నాట్ ఇన్ మై లిస్ట్ యాక్చువల్లీ, దట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ దిస్. నెక్స్ట్ 9 నాది వచ్చేసి డాకు మహారాజ్. నాది కూడా డాకు నాదే ఇద్దాం అనుకో. ఓకే డాకు సినిమా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ చూసి నెక్స్ట్ డేనే చూసిన సినిమాని. నాకు ఏమంటారు డాకు చూసినప్పుడు అరే ఇంత బాగా బాలేని ఇంత బాగా ప్రజెంట్ చేసినాడు బాబీ అంటేనే నేను ఒక షాక్లో ఉన్నా కైండ్ ఆఫ్. ఎందుకంటే నేను ఎట్లా చెప్పాలా, ఫస్ట్ ఎంట్రీ సీన్లోనే బాలయ్య ఒక ప్రొడక్షన్ వాల్యూ కానీ నాకు ఒక షౌట్అవుట్ గైస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూ నాకు చాలా ఇష్టం. టూ గుడ్ ఉంటాయి, ఎంత చిన్న సినిమా అయినా బాగా పెడతారు. సో బాలయ్య బాబు కెరీర్లో అంత మంచి అంటే పాస్ట్లో ఉన్నాయిలేండి, మాకు గుర్తున్నంత వరకు అంటే లైక్ ఒక టాప్ బ్యాక్ ఒక 10 years నుంచి బ్యాక్ ఒక 10 years బ్యాక్ నుంచి అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా అయితే బేసిక్గా రాలేదు. ఈవెన్ అఖండ వచ్చినట్టు కూడా నాకు అంత కంటెంట్ ఉన్న సినిమా అయితే పాస్ట్ 15 years లో కూడా నాకైతే గుర్తులేదు బేసిక్గా. సో దట్స్ అఖండ అని వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అన్ని బ్యాక్ టు బ్యాక్ ఆయన మంచి హిట్లు ఉన్నాయి కానీ బట్ కంపేర్ టు డాకు అంటే ఇది కొంచెం కొత్తగా అంటే బాలయ్య గారిని కొంచెం వెరైటీగా ప్రెజెంట్ చేశాడు బాబీ. చాలా బాగుంటుంది సినిమా. అది ఐఎస్ అయ్యి వాళ్ళకి వాటర్ మొత్తం వేరియేషన్స్ కూడా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో అలా ఉంటాడు, మళ్ళీ ఫస్ట్ హాఫ్ లో అది ఇదంతా కూడా. ఇంకా నచ్చిన పార్ట్స్ అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ కావచ్చు, ఇంకా సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ క్లైమాక్స్. తమన్ బీజియం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తమన్ బీజియం ఇది కూడా మెన్షన్ చేయాల్సిన మ్యాటర్. యాక్చువల్ గా దానికి సినిమా కొంచెం కలెక్షన్స్ డ్రాప్ కావడానికి రీజన్ కూడా ఆ రేజ్ ఆఫ్ డాకు ఉంటది కదా, అది సినిమా ముందు రిలీజ్ చేసింటే కొంచెం హైలైట్ అయ్యేది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ అది ఆ రిలీజ్ డేట్ ఇంకా కొంచెం కాంపిటీషన్ లో ఆ సీజన్ టైంలో కాకుండా ఇంకో టైంలో వచ్చింటే ఇంకా కొంచెం ఎక్కువ చేసేది. అంటే బేసిక్ గా పెద్ద సినిమా హీరోలకి పండగ కాదు, వాళ్ళ సినిమా వస్తే ఆటోమేటిక్ గా ఓపెనింగ్ అనేది ఉంటది. సో సీతారా నాగవంశీ కూడా చెప్పినాడు రీసెంట్గా ఇంటర్వ్యూలో. సో అదొకటి అనిపించింది అది. సో అదే బట్ వన్ ఆఫ్ ద లిస్ట్లోకి అయితే యాడ్ అవుతుంది అది. యా బెస్ట్ ఇయర్లో వచ్చిన నాకు ఒకటి గైస్ ఇంకోటి చెప్తున్నా, నాకు తెలుగు మూవీస్ ఈ లిస్ట్లో ఒక 2 or 3 ఉన్నాయి అంతే నా లిస్ట్లో అయితే. అంటే దాంట్లో ఒకటి డాకు. నా లిస్ట్లో అయితే అసలు ఉండవే కొన్ని, బట్ అన్ని తెలుగు ఫిలిమ్సే. ఓకే నో ప్రాబ్లం. ఎందుకంటే ఇయర్లో మరి అన్ని లాంగ్వేజ్ కవర్ చేసే అంత ఇంట్రెస్ట్ పడలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే చెప్తున్నాను కదా, వచ్చిన ఫిలిమ్స్ అన్నిట్లో కూడా స్టార్ హీరోస్ వచ్చిండేది ఇయర్లో సీనియర్స్లో బాలయ్య గారు, వెంకటేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఐ థింక్ అంతే అనుకుంటా. అఫ్ కోర్స్ సారీ చరణ్ గారు. మూవీ ఓకే మూవీ అపార్ట్ ఫ్రమ్ దట్ వచ్చిన వాళ్ళు ఇయర్ మెయిన్ ప్రభాస్ సినిమా రాలే. అదొక్క డ్రాబ్యాక్. అది ఫ్యాన్స్ కే కాదు కంప్లీట్ ఇండస్ట్రీకి కొంచెం డ్రాబ్యాక్ అది. ఎందుకంటే 300 CR ఫిలిమే లేదనుకుంటా మన సైడ్ నుంచి. 300 అదే సంక్రాంతికి వస్తున్నాం. ఓకే మరి అంత హైయెస్ట్ కలెక్టెడ్ అయితే లేదు. రెండే ఓజీ బాలీవుడ్ వాళ్ళు కొట్టారు ఇయర్. దురంధర్ మంది మిస్ అయింది. బట్ డోంట్ వరీ నెక్స్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నారు. రాజాసాబ్ అని అన్నీ ఉన్నాయి, చూద్దాం. సో నంబర్ 8 నాది నంబర్ 8 వచ్చేసి డై సిరేనో, నాకు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రావట్లే. రీసెంట్గానే చూసిన మూవీ ఓటీటీలో. హర్రర్ మేబీ రీసెంట్గా చూసిన కాబట్టి అంత నచ్చి దాన్ని లిస్ట్లోకి యాడ్ చేస్తున్నానేమో. బట్ నాకు ఆ మూవీ చాలా బాగా నచ్చింది. అంటే మన మోహన్ లాల్ కొడుకు ఉన్నాడు కదా, ఆయన పేరు ఏదో గుర్తులేదు నాకు. బట్ అది ఒక హర్రర్ థ్రిల్లర్ జానర్లో ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. అంటే ఒక నేనంటే చాలా రోజుల తర్వాత మంచి హర్రర్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది ఆ సినిమా చూసినాక. సో అది నేను ఓటీటీలో చూసిన, బట్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. చాలా బాగుంది సినిమా. ఎవరైనా చూడకపోతే చూడండి గైస్, జియో హాట్స్టార్లో ఉంది. డైస్ ఇరే, అది స్పెల్లింగ్ నాకు కొంచెం స్పెల్లింగ్ కాదు ప్రొనౌన్సియేషన్ కొంచెం సరిగ్గా రాదు. సో అది డైస్ ఇరే అనే సినిమా అయితే నాకు నంబర్ 8. నాకు నంబర్ 8 నంబర్ 7 అన్నట్టు కాదు, నాకు నచ్చిందని చెప్తున్నా. సో మహావతార్
మావతార్ నరసింహ. దీన్ని ఈ సినిమా పేరుని ఎక్కువ డిలే చేయడం కరెక్ట్ కదా, ఎందుకంటే చెప్పేసాను ఫస్ట్. నాది మహావతార్ నరసింహ టాప్ 6లో 6th ప్లేస్. అంటే యాక్చువల్గా నేను ఆ సినిమాకి పోయినప్పుడు అసలు నాకు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదో వచ్చింది పోదాం చూద్దాం ఏదో నచ్చుతుంది అన్నట్టు వెళ్ళా. బట్ సర్ప్రైజింగ్లీ సినిమా టూ గుడ్ ఉంటుంది విజువల్ వైజ్గా. ఏంటంటే మా ఏమంటారు ఇండియన్ సినిమాలోనే బేసిక్ యానిమేషన్ సినిమాలు చాలా తక్కువ. అలాంటి దాంట్లో మహావతార్ నరసింహ అది కూడా యానిమేషన్కి పర్ఫెక్ట్ స్టోరీ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే మెయిన్ థింగ్ డైరెక్టర్కి, ప్రొడక్షన్ హౌస్ ఒంబలే వాళ్ళకి మెన్షన్ చేయాలి వాళ్ళని, ఎందుకంటే విజన్ కావచ్చు, మెయిన్లీ క్వాలిటీ మేకింగ్ అది కనబడింది స్క్రీన్ మీద. మెయిన్ థింగ్ అది యానిమేటెడ్ ఫిల్మ్ అని తెలుసు కూడా లైక్ అంటే యానిమేషన్ సినిమాస్కి ఇండియన్ సినిమాలో లేవు కాబట్టి ఈ సినిమా తర్వాత ఇంకా చాలా వస్తున్నాయి అంటే వచ్చే అప్కమింగ్ మూవీస్. ఎందుకంటే ఇంకోటి ఇప్పుడు మన వాళ్ళకి కూడా ఈ స్టోరీస్ వాటి తెలియాలి అని మైథలాజికల్ టచ్ కూడా వచ్చే జనరేషన్ వాళ్ళకి తెలియాలన్నట్టుగా పిల్లలు కూడా చూడొచ్చు మూవీ. కంప్లీట్ 60+ ఎవ్రీ వన్ కూడా మూవీ చూస్తున్నారు. సో చూసిన సేపు కూడా అది ఎక్సైట్మెంట్, అది ఏంటంటే యానిమేటెడ్ మూవీ అన్నట్టు ఫీలింగ్ రాదు. చూసిన సేపు కూడా డెఫినెట్గా అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ ఎవర్ థాట్ లైక్ యానిమేటెడ్ ఫిల్మ్కి ఒక ఎమోషనల్ అవుతాను అనుకోలేదు నేను. చూసే వాళ్ళు కనెక్ట్ అవుతారేమో డెఫినెట్గా. చిన్నప్పుడు చూసామనుకో, బట్ ఇప్పుడు కూడా యానిమేటెడ్ ఫిల్మ్స్ చూస్తూ కొంచెం బిట్ ఎమోషనల్ ఫీల్ అవ్వడం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూస్తే అది ఈ ఫిల్మ్తో జరిగింది. అండ్ అఫ్కోర్స్ బీజిఎం కూడా ఎగ్జాక్ట్ చాలా బాగా కొట్టాను. బీజిఎం టూ రవి బస్సు ఈవెన్ క్లైమాక్స్ లో అయితే రవి బస్సు కాదనుకుంటా, మరి మేబీ ఆయనే అయిందచ్చు మనకు తెలియదు. నాకు మ్యూజిక్ డైరెక్టర్ బట్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం ఆ సినిమాలో. టూ కూడా ఉంటాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద లిస్ట్ చెప్పుకోవాల్సిన ఫిల్మే 2025లో వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ ఈవెన్ యానిమేటెడ్ ఫిల్మ్స్ లో హైయెస్ట్ క్రాసింగ్ చేసిన ఫిల్మ్ అది. ఫస్ట్ యాక్చువల్గా మెయిన్ థింగ్ విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళకి వచ్చి మెయిన్ ఆ జోనర్ ట్రై చేసే వాళ్ళకి ఒక రెఫరెన్స్ వచ్చింది, మనం ఇలా కూడా చేయొచ్చు, డెఫినెట్లీ చూస్తారు అనే హోప్ ఇచ్చింది. వన్ ఆఫ్ ద అది మేకింగ్ ఉంటుంది. సెవెంత్ ప్లేస్. ఇది కొంచెం అన్పాపులర్ ఒపీనియన్. ఎవరికి ఈ సినిమా నచ్చిందారా అంటే బేసిక్గా నేను మనంతో మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే ఈ సినిమా నచ్చిందని చెప్పినప్పుడు కూడా చాలా మంది మా ఫ్రెండ్స్తో ఎవరు ఒప్పుకోలే. దట్ ఈస్ రెట్రో. ఐ థింక్ రెట్రో కార్తిక్ సుబ్బరాజ్ సినిమా. నాకు ఆ సినిమా ఎక్కడ కనెక్ట్ అయిందంటే లైక్ ఎవ్రీ సీక్వెన్స్ సినిమాలో ప్రతి సీక్వెన్స్ కూడా రెఫరెన్స్ ఉంటుంది, మెటఫారికల్గా తీసింటారు మన పురాణాలకి మెటఫారికల్గా. లైక్ ఒక అవతారం ఎందుకు పుడుతుంది, కరెక్ట్ టైంకి ఒక అవతారం అందుతుంది అన్నట్టు. అంటే కృష్ణుడు రెఫరెన్స్ తీసుకొని తీస్తారు. ఫస్ట్ ఎక్కడో పుడతారు, తీసుకుపోయి వేరే చోట పెరిగి మరి బికాజ్ ఆఫ్ లవ్ వల్ల మరి వస్తాడు, వచ్చి అక్కడ దుష్ట సంహారం చేసినాడు అనే కైండ్ ఆఫ్ అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే బేసిక్గా నాకు కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలు బాగా ఆయన ఫిలిమ్స్లో మరి అన్ని చూసానని చెప్పాను, బట్ చూసిన దాంట్లో ఐ థింక్ ఈ జస్టిఫైడ్ రజనీకాంత్ ఇన్ ప్రాపర్ వే. పేటానా సూపర్ డీలక్స్ తెలుసు, రాఘవ లారెన్స్ ఉంటుంది సినిమా. బట్ నాకు ఫేవరెట్ అంటే పేట. అది కూడా ఫస్ట్ హాఫ్ వాజ్ అంటే ఆయన వచ్చిన రజనీకాంత్ ఫిలిమ్స్ ఇప్పటికే ఫస్ట్ హాఫ్ వాజ్ ద పీక్ ఫ్యాన్ బాయ్ లెవెల్లో ఇచ్చారు ఆయన. రెట్రోలో నాకు ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మేబీ హీరో ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం సూర్య. సో కొంచెం బడ్జెట్లో కొంచెం కాంప్రమైజ్ అయ్యారేమో అనిపించింది. అంటే ఇంకొంచెం బడ్జెట్ ఉంటే మేబీ కార్తిక్ సుబ్బరాజ్ మేబీ క్రియేటెడ్ మ్యాజిక్ అని నాకు అనిపించింది. అంటే ఉంటాయి కదా కార్తిక్ సుబ్బరాజ్ సినిమాస్లో అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్లు ఉంటాయి కదా ప్రతి సినిమాలో. సో నాకు ఈ సినిమా బాగా అనిపించింది. అంటే చాలా మందికి నాకు కింగ్డమ్ చూసినప్పుడు సేమ్ ఉంది స్టోరీ అన్నట్లు అనిపించింది. కింగ్డమ్ సేమ్ స్టోరీ ఉన్నట్టు అనిపించింది. పూజా హెగ్డే కూడా చాలా న్యాచురల్ లుక్ లో పూజా హెగ్డే ఓకే అంటే ఉంది, బట్ అంతకే పర్ఫార్మెన్స్ ఇందులో కొంచెం కొత్తగా ట్రై చేసింది కాబట్టి ఆమె ఓకే. యా దట్ ఈస్ మై టాప్ 7. నీకి మేబీ ఎట్లా లిస్ట్ లేదు కదా నంబర్ వైజ్ కాకుండా బెస్ట్ మూవీస్ అంటే ఏమొచ్చా అనుకో. కోట్ ఓకే, కోట్ అంటే
నాట్ టాకింగ్ అబౌట్ అంటే లవ్ స్టోరీ, అందులో లవ్ స్టోరీ కూడా ఉంది అనుకో, దాని గురించి అని కాదు. మెయిన్లీ ఆ సొసైటీ ఆ మెసేజ్ గురించి, దాని గురించి పర్టికులర్గా బేసిక్గా ప్రియదర్శి రోల్ గురించి, మెయిన్లీ శివాజీ గారి రోల్ కోర్ట్ గురించి. సినిమా నాకు కూడా ఉమ్, ఓకే అంటే లిస్ట్లో లేదు కానీ, ఉమ్. బట్ నాకు నచ్చింది సినిమా. కానీ వాళ్ళు ఎక్కడో పాయింట్ చెప్పడం అంటే ఇప్పుడు పోక్సో యాక్ట్ గురించి కదా, అదే అదే ఆ అది పాయింట్ వల్ల కొంచెం చెప్పడం కొంచెం ఇంకా క్లారిటీ చెప్పకుండా మోస్ట్ ఆఫ్ ది కరెక్టే కరెక్టే మంగపతి మీద ఏమంటారు, మంగపతి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఆ చేశారు. క్యారెక్టర్ని కొంచెం హైలైట్ చేశారు అండ్ ప్రతిసారి. బట్ కోర్ట్ అని పెట్టి కూడా కోర్ట్ బయట ఎక్కువ జరుగుతుంటాయి అదే అదే సీన్స్. కోర్టులో కోర్టులో ఉండదు ఫైటింగ్ ఎక్కువగా. ఎక్కువ అంటే జనగణమన కైండ్ ఆఫ్ ఉంటదేమో అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసిన. మేబీ నేను కూడా జై భీమ్ లాంటిది one of the- అట్లుంటది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసిన, బట్ కోర్ట్ బయట ఎక్కువ సీన్లు జరుగుతుంటాయి కోర్టులో అదే కంటే. అదే కోర్టులో బట్ ఓకే బాగుంటది ఓకే సినిమా. వన్ ఆఫ్ ద బట్ అది ఇట్ ఈస్. నేను ఆల్రెడీ నంబర్ 6 మహావతార్ నరసింహ, మహావతార్ చెప్పిన కదా, మహావతార్. వన్ ఆఫ్ ద అదే. దాని గురించి ఇందాకే మాట్లాడినాం. సో నీకేంది నెక్స్ట్? నాకే ఇంకా మేబీ హిట్ 3 అని చెప్పొచ్చో లేదో తెలియట్లేదు. బట్ నో అంటే కంపేర్ టు 1 and 2 అంతని కాదు. యా హిట్ 3 నేను నా అంటే ఆ సిరీస్లో ఇప్పటికి ఫేవరెట్ అంటే ఫస్ట్ పార్ట్ విశ్వక్సేన్. విశ్వక్సేన్ హిట్ 1. యా హిట్ 1 2 కూడా ఉంటుంది. హిట్ కూడా ఉంటుంది. నాకు ఏమనిపించింది అంటే బాగుంది సినిమా. నేను సినిమా చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేసిన. సినిమా చూసి వచ్చినాక నాకు సినిమా నచ్చింది, బాగుంది. బట్ సెకండ్ టైం థర్డ్ టైం చూసినప్పుడు విలన్ చాలా డమ్ అనిపించింది. అంటే విలన్ మెయిన్ థింగ్ 3 ఫిలిమ్స్ లో కూడా విలన్ ని బాగా హైలైట్ చేస్తుంటే బాగుండేది. అంటే మెయిన్ థింగ్ ఈ 3లో అయితే చాలా అసలు ఫేస్ అని అట్లీస్ట్ తెలిసిన వాళ్ళని పెట్టుంటే కొంచెం బాగుండేది. వై హీ సో డమ్ అంటే అదే అదే ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా జస్ట్ ఒక 2 వీడియోస్ పోస్ట్ చేస్తే వచ్చేసా అన్నట్టు ఉంటది కదా. సో అది నాకు కొంచెం అనిపించలే. ఓకే బట్ మెయిన్ థింగ్ చెప్పుకోవడం అంటే అదే అదే వర్కౌట్ అయిందని నాకు అనిపించలేదు. బట్ మెయిన్ థింగ్ ఆ మూవీ గురించి చెప్పుకోవాల్సిందంటే నాని అదే అంతే. నాని వల్లే. ఐ థింక్ నథింగ్. అండ్ ఇంకొకటి నాని కొంచెం జోన్ నుంచి బయటకు వచ్చి నరుక్కుంటా అదే అదే ఆ క్లైమాక్స్ కొంచెం. బట్ అదంతా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉండింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుండే. కంప్లీట్ లాస్ట్ 30 minutes 20 minutes నరకుడు ట్రెండ్ అంటే వచ్చింటది లాస్ట్ ఇయర్. అండ్ నాని కిల్ బాలీవుడ్ నుంచి కిల్ అది దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఊరికే బ్లడ్ బాత్ బ్లడ్ బాత్ ఇప్పుడు అది ట్రెండ్ అయిపోయింది మన సైడ్. బట్ అండ్ ఇంకోటి నాని ఇప్పుడు మన ఫ్యామిలీ హీరో కాబట్టి, బట్ అందులో కొంచెం డిఫరెంట్ షాక్ అయింటారు డిఫరెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. ఓకే వన్ ఆఫ్ ద అని చెప్పొచ్చు. ఇంకా యాక్షన్ లవర్స్ కి మాలాంటి యాక్షన్ లవర్స్ బాగా నచ్చుతుంది. యాక్షన్ వైజ్ ఓకే, మరి థ్రిల్లింగ్ వైజ్ సస్పెన్స్ వైజ్ అయితే దాని హిట్ వర్స్ లో పెట్టకుండా సెపరేట్ గా తీసి మేబీ. సో లాస్ట్ లో కార్తీ గారి కేమియో ఉంది. అట్లీస్ట్ 4 లో ఇంకా కొంచెం బాగా పెడితే బెటర్ బాగుంటది. చూడాలి. వాస్ వెయిటింగ్ ఫర్ కార్తీ. నీదే నంబర్ 5 కదా. నంబర్ 5 ఇన్ ద లిస్ట్ ఇస్ ఓజీ. నాది కూడా ఓజీయా. ఎస్ ఓజీ ఫస్ట్ యాక్చువల్గా చెప్పవచ్చో చెప్పకూడదు, నేను ఫ్యానే చెప్పొచ్చు ఎంతనా చెప్పు. సినిమాని బిఫోర్ రిలీజ్ కొన్ని సీన్స్ చూసిన, బేసిక్గా ఇంటర్వెల్ సీన్. అంటే లీక్ అయిందా? లీక్ కాలేదులే, నాకు వేరే నేను బిఫోర్ నాకు వేరే ద్వారా చూసిన సినిమాని విఎఫ్ఎక్స్ చూసినప్పుడు. సో నాకు ఓజీ చూసినప్పుడు అంటే ముందు చూసిన, బట్ థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ అది ఉంటాయి కదా. బేసిక్గా నేను చూసింది ఇంటర్వెల్ సీన్, ఇంటర్వెల్ తల దొరుకుతారు కదా. నాకు అది చూసినప్పుడు బిఫోరే చూసినా కూడా, బట్ ఆ థియేటర్లో ఆ గోలలో చూసినప్పుడు ఎక్స్పీరియన్స్కి నాకు లిటరల్లీ సూపర్ అనిపించింది. గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్స్ పాస్ట్ ఒక 15 years బ్యాక్ నుంచి ఇంత మంచి లుక్స్ వైజ్ చెప్తున్నా, ఇంత మంచి లుక్స్ ఉన్న సినిమా అయితే రాలేదు. సుజిత్ ఎట్లాగో ఫ్యాన్ బై కాబట్టి అంటే ఫ్యాన్స్కే కాదు, మా అదర్ ఫ్యాన్స్ కూడా మూవీ చాలా నచ్చింది. మెయిన్లీ నాట్ అబౌట్ లుక్స్. అంటే అఫ్కోర్స్ ఆయన ప్రతి సినిమాలో లుక్స్ బాగుంటాయి అనుకో, మరి అంత బ్రాడ్గా అయితే ప్రజెంట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా ఐ థింక్ లుక్స్ వైజ్. సో మ్యాక్సిమం అన్నీ బాగుంటాయి. మెయిన్ థింగ్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆయన స్టైల్ స్వాగ్, అంటే ఇది వరకు మిస్ అయిన స్వాగ్ని మనోడు బయటికి తెచ్చాడు సుజిత్. సాహోకి కనెక్ట్ చేసే బ్లెండ్ చేసి మెయిన్లీ నాకు నచ్చింది అది. ఉంటది ఎగ్జాక్ట్లీ బలవంతంగా తీసి పెట్టాలి కదా అలా అని కాకున్నట్ల క్రాస్ ఓవర్. మెయిన్ థింగ్ మూవీ ఆఫ్ కోర్స్ సాహోకి అతను రెస్పెక్ట్ ఇచ్చాడు. ఇది అపార్ట్ ఫ్రమ్ ద రిజల్ట్ అది అందరికి ఫేవరెట్ ప్రెసెంట్ సాహో అనేది. ఈవెన్ సుజిత్కి కూడా దాని మీద రెస్పెక్ట్
అలానే ఉందేమో, సో దానికి దీనికి క్రాస్ ఓవర్ సెట్ చేశాడు. సో మేబీ ఇంకా అది ఒకటి డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఏంటంటే సినిమాలో పవన్ కళ్యాణ్ సరిగ్గా డేట్లు లేదనిపించింది సినిమాకి. మేబీ ఎగ్జాక్ట్లీ ఇంకా ఇంకా బాగుండేదేమో. బట్ ఇచ్చిన తక్కువ డేట్స్ తో న్యాయం చేసింది సుజితే పవన్ కళ్యాణ్ కి, సుజిత్ లైక్ కంపేర్ టు హరిహర విరమల్. అది ఐ థింక్ మీరు కూడా మాట్లాడరు దాని గురించి. హరిహర ఆల్రెడీ అందుకే అదే అందుకే సో దాంతో కంపేర్ చేస్తే ఇచ్చిన తక్కువ డేట్స్ లో మనోడు ది బెస్ట్ ఇచ్చాడు. దాని ఇప్పుడు అది హిట్ అయినందువల్లే పవన్ కళ్యాణ్ మళ్ళీ అదే ఫామ్ లో వచ్చాడు అంటున్నాడు. ఈవెన్ ఆయన కూడా వెయిటింగ్ ఫర్ ద క్రాస్ ఓవర్ అండ్ యూనివర్స్ అన్నాడు ఫ్యూచర్ లో. సో మేబీ ఇంకా సాహో 2 అది లింక్అప్ చేస్తే మేము హ్యాపీ, చూద్దాం లెట్స్ సీ. నాది కూడా అది వన్ ఆఫ్ ఓజీ. సో నాకు టాప్ 4 ఆఫ్ మై లిస్ట్ ఈజ్ దురంధర్. బాలీవుడ్ దురంధర్ నేను యాక్చువల్ ఇంకా చూడలేదు, చూడాలి, కుదరలేదు. తెలిసింది బాగా దురంధర్ ఎట్లా చాలా బాగుంటది సినిమా. బేసిక్గా స్పైవర్స్ వైలెన్స్ అని కాదు, స్పైవర్స్ ఎట్లా తీయాలి అంటే ఇప్పుడు మన రీసెంట్ పాస్ట్ మూవీస్ మనం బాలీవుడ్ నుంచి వచ్చినవి చూస్తే ఒక మాక్సిమం స్పై యూనివర్స్ వస్తున్నాయి కదా వాళ్ళన్నీ. వార్ టూ ఎట్లా తీయకూడదురా అని చెప్పినట్లు తీసిండు సినిమా. అంత సూపర్ ఉంటది, ఎమోషన్స్ కూడా పర్ఫెక్ట్ గా. అంటే ఎట్లా చెప్పాలంటే అండ్ ఇంకొకటి గైస్, ఇది కొంచెం బయట సినిమాకి చాలా నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు, పాకిస్తాన్ని మరీ దారుణంగా చూపిస్తున్నారని. ఐ వాజ్ ఓకే, పాకిస్తాన్ని చూపిస్తే మనకేంది, పాకిస్తాన్ ఎంత చెడ్డగా చూపించినా వీ డోంట్ హ్యావ్ ఫరక్. కరెక్ట్, అది ఎప్పటి నుంచో జరుగుతుంది. అది ఖడ్గమ్ మూవీ టైం నుంచి అది జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే బయట నరేటివ్ పాకిస్తాన్ని మరి ఇంత దారుణంగా చూపిస్తున్నారు అని ఒక నరేటివ్. అంటే బేసిక్ కొంతమంది ఉన్నారా సోషల్ మీడియాలో, వాళ్ళు ఏంటంటే ఈ సినిమాని బాయ్కాట్ చేయండి అన్నట్టు నడుస్తుంది. బట్ నేనైతే చెప్తున్నా ఇట్స్ వర్త్ వాచ్. 3 hours 30 minutes ఉంటుంది సినిమా. నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలే. కొన్ని సీన్స్ ఓకే ల్యాగ్ అనిపించినా కూడా, బట్ ఆ ఎమోషన్ క్యారీ చేయడం అనే విధానం అయితే సూపర్ ఉంటుంది సినిమాలో. అండ్ రియాలిటీ మన స్పై అంటే పోయి అమ్మాయిలతో డ్యాన్స్ చేసుకుంటా కైండ్ ఆఫ్. అది ఏం సినిమా, షారుఖ్ ఖాన్ది, డానా లాస్ట్ సినిమా షారుఖ్ ఖాన్ది, జవాన్. అట్లా కాకుండా ఈ జవాన్ కాకుండా పఠానా, స్పైవర్స్ వైఆర్ఎఫ్ ఫిలిం పఠాన్ అట్లా కాకుండా ఇట్లా తీయాలి అంటే దిస్ ఇస్ షాక్. అంటే ఇయర్ లో నాకు తెలిసి ఇదే అనుకుంటా బిగ్గెస్ట్ హైయెస్ట్ కలెక్టెడ్ సినిమా బాలీవుడ్ సైడ్ కానీ ఆల్ ఓవర్ వైజ్ ఇండియాలో ఇదే హైయెస్ట్ కలెక్టెడ్. అది కూడా ఏ రేటెడ్ ఫిల్మ్స్ తో నియర్లీ 1000 షేర్ దగ్గర ఉందేమో కదా. 1000 ఎప్పుడో దాటేసింది. ఓకే 2 కూడా ఉంటుంది సినిమా. నాకు డైరెక్టర్ ఊరి కూడా చాలా బాగా నచ్చుతుంది సినిమా డైరెక్టర్స్. సో నెక్స్ట్ వన్ ఐ థింక్ కిష్కింధపురి యాడ్ చేయొచ్చా? కిష్కింధపురియా? ఎందుకంటే నాట్ అంటే ఓకే పర్లేదు, అంటే మరీ అంత హారిఫిక్ అని చెప్పను, బట్ అట్లని చెప్పి మరీ అంత బ్యాడ్ కూడా ఏం కాదు. కిష్కింధపురి షుడ్ బి అ బెస్ట్ ఫిలిం అయ్యేది ఒక విరూపాక్ష లాగా తీసి ఉంటే. ఓకే మేబీ, బట్ నాకు ఆయన విలన్ క్యారెక్టర్ ఉంది చూడు, అదే ఆ గోస్ట్ క్యారెక్టర్ ప్లే చేశాడు కదా ఆయన క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అంటే ఆయన పర్ఫార్మెన్స్ మెయిన్లీ, సారీ క్యారెక్టర్ కదా ఆయన పర్ఫార్మెన్స్. నేను ఇది ప్రీమియర్స్ చూసిన సినిమా, లైక్ ఇట్. అంటే బేసిక్గా నాకు బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి అంటే ఓకే థ్రిల్లింగ్ వైజ్ అతను అఫ్కోర్స్ కొన్ని కంటెంట్లు బాగుంటాయి అనుకో, బట్ రాక్షసుడు ఇస్ ద బెస్ట్ వన్ ఇప్పటికి ఆయనది లేదు. బట్ ఓకే గుడ్ ఫిల్మ్ ఓకే అనిపించింది. అంత సూపర్ అని కాదు, అన్నట్టు అంత బ్యాడ్ కాదు, మరి బ్యాడ్ కూడా కాదు, ఓకే గుడ్, చూడొచ్చు, బాగుంటది. సో అది నీకు వన్ ఆఫ్ ద అంతే. ఓకే, నాకు నంబర్ 3 వచ్చేసి ఇది కొంచెం, ఇది చాలా అండర్ రేటెడ్. అందరూ చాలా లిటిల్ హార్ట్స్ ఈ చిన్న మూవీస్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు, కానీ ఈ సినిమా మెయిన్ మైనస్ అయింది ఏంటంటే ఓటీటీ రిలీజ్ కావడం వల్ల. ఇది ఏంటంటే అనగనగానే ఒక సినిమా వచ్చింది, ఫాదర్ సెంటిమెంట్ మూవీ. ఓకే, నాకు ఇది నంబర్ 3లో పెట్టిన. చాలా బాగా నచ్చింది సినిమా. అంటే 2 కూడా ఉంటుంది ఎమోషన్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. సూపర్ తీశారు అసలు సినిమాని. అంటే సినిమా నేను యాక్చువల్ చూడలేదు. అక్కినేని సుమంత్. ఓకే 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 ఫాదర్ రోల్ ఆ అబ్బాయి ఉంటాడు, ఫాదర్ సెంటిమెంట్ అదేనా? ఓకే, నేను యాక్చువల్ ఒక సీన్ చూసాను, అతను హాస్పిటల్కి ఎందుకు
జెర్సీ కైండ్ సంథింగ్ ఆఫ్ జెర్సీ కైండ్ ఆఫ్ ఆ ఉంటుంది. సీన్ మాత్రం బాగా నచ్చింది, బట్ కంప్లీట్ ఫిల్మ్ చూడలేదు. యా, సినిమా ఐ థింక్ నేను ఈటీవీ చూసిన ఈటీవీ దాంట్లో. ఓకే ఓకే. రిలీజ్ అయింది. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింటే నాకు తెలిసి ఇట్ ఈస్ చాలా మంచి హిట్ అయ్యేది, లైక్ కైండ్ ఆఫ్ లిటిల్ హార్ట్స్ కైండ్ ఆఫ్ హిట్ అయ్యేది. సో నాకైతే సినిమా 2 కూడా అనిపించింది. ఓకే, నీది అది. అనగనగా ఎందుకంటే సుమంత్ పాస్ట్ మూవీస్ నాకైతే అసలు గుర్తు కూడా లేవు. అంటే Yeah, నాకు సర్ప్రైజింగ్లీ లేదు. ఓటీటీలో చూసిన సినిమా, బట్ ఎమోషన్ వైజ్ గా చాలా బాగుంటది సినిమా. అంటే ఒక జెర్సీ తర్వాత అంత మంచి సినిమా చూసిందంటే అనగనగా అన్నట్టు నాకు అనిపించింది. సో దట్ ఈస్ మై టాప్ 3 ఉంటుంది. సో ఎవరైనా చూడకపోయింటే చూడండి గైస్, అనగనగా సినిమా చాలా బాగుంటది. ఈటీవీ లో ఉంది. సో అది ఎవరు మాట్లాడుకోవట్లే సినిమా గురించి. దట్ ఈస్ మై అది కొంచెం మంచిగా అనిపించలేదు నాకు. అదే మేబీ కొంచెం వన్ నాట్ థియేటర్కల్ రిలీజ్ వచ్చింటే ఇంకా వెళ్ళేదేమో. మేబీ చాలా బాగుంటుంది. ఇంకా ఐ థింక్ ఫైనల్ 1 అనుకుంటా నాకు. ఇంకా ఎన్ని అయినాయి? నీవి ఎన్ని అయినాయి? 2 ఉన్నాయా? ఇంకా లిటిల్ హార్ట్స్ లాంటివి మెన్షన్ చేయొచ్చో లేదు. ఓకే, అది కూడా వన్ ఆఫ్ ద, ఎందుకంటే క్లాసిక్ నార్మల్ ఎంటర్టైనర్ బాగుంటుంది, అంటే ఒక ఫ్రెష్ యూత్ఫుల్గా. సో ఓకే, లిటిల్ హార్ట్స్ ఇస్ నాట్ ఇన్ మై లిస్ట్. లిటిల్ హార్ట్స్ అంటే ఓకే కానీ ఓకే అంతే కామెడీ వైజ్గా. బట్ ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా ఐ థింక్ ఫైనల్ 1 ఇఫ్ నాట్ మౌలి కాకుండా వేరే వాళ్ళు తీసింటే మేబీ ఇంకా వెళ్ళేదేమో కదా, అంతే అంటావా? నచ్చకపోయేది, అసలు నచ్చకపోయేది నాకు. రాజీవ్ గారిది కూడా కొంచెం కామెడీ వర్కౌట్ అయింది, రాజీవ్ కనకల్ గారిది. అండ్ మెయిన్ థింగ్ మౌలి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతనిది, జయకృష్ణ అతనిది అతనిది నచ్చింది. అండ్ టాప్ 2 నాది కొంచెం అన్పాపులర్ ఒపీనియన్, ఇది కూడా కాంతారా. కాంతారా, ఓకే. కాంతారా నాకు ఈ కాంతారా సినిమా నేను ఇక్కడే చూసిన, ప్రీమియర్స్ చూసిన. సినిమా చూసినప్పుడు నాకు ట్రైలర్ చూసినాక అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండే, బొక్క ఫ్లాప్ అవుతుందేమో అన్నట్టుండే. బట్ ఫస్ట్ పార్ట్కి అంత అంటే క్లైమాక్స్ నచ్చింది అనుకో, బట్ సెకండ్ పార్ట్ ఇంకా ఇది ప్రీక్వల్ అన్నారు కాబట్టి మూవీ రిలీజ్ వరకు కూడా అంత అంటే హైప్ వైజ్ హైప్ అంత లేకుండే. బట్ మన తెలుగు దాంట్లో కాంట్రవర్సీ కూడా అయినాయి తెలుగు స్టేట్స్ లో. కానీ నాకు కాంతారా ఎందుకు అంత నచ్చిందంటే పెట్టిన ప్రతి రూపాయి కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఆ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, అది ఒక షాట్ ఉంటుంది కదా, లైక్ ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ మంకీస్ అన్ని పోతాయి, అన్నీ వస్తాయి, టైగర్ సీక్వెన్స్ వచ్చు, టైగర్స్. కానీ నాకు బ్రిలియంట్లీ మేడ్ అనిపిస్తుంది సినిమా. ఈవెన్ మన రిషబ్ శెట్టి కూడా 2 క్యారెక్టర్స్ చేసినాడు సినిమాలో. ఆ తాత క్యారెక్టర్ కూడా రిషబ్ శెట్టి. అది యాక్చువల్గా చూసిన తర్వాత కూడా అర్థం కాలే అది అతను కూడా అదే ఆ క్యారెక్టర్ కూడా అతను ప్లే చేసింది అని షాక్ అయినా నేను. అండ్ హీఈస్ ఆల్సో డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. అన్ని క్రాఫ్ట్స్ ఎట్లా మేనేజ్ చేసినాడు అనేది నాకు అసలు దట్ ఇస్ వై రిషబ్ శెట్టి ఈజ్ బ్రిలియంట్ ఫిలిం మేకర్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. 2 కూడా ఉంటుంది సినిమా కాంతారా. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు. ఈవెన్ నా లిస్ట్ నాది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. నువ్వు మెన్షన్ చేయాల్సిన పర్సన్ మెన్షన్ చేయాలి, రుక్మిణి. మెయిన్ థింగ్ ఆమె వన్ ఆఫ్ ద హైలైట్ అక్కడ. మూవీ ఓపెన్ చెప్పదుంటే మూవీ చూడడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా తనే, రుక్మిణి. నాకు రుక్మిణి వసంత్ చాలా బాగా అనిపించింది. నా రివ్యూలో కూడా చెప్పిన ప్రతి ఆమె కనిపిస్తున్న ప్రతి ఫ్రేమ్ కావచ్చు బ్యూటిఫుల్ గా ఉంది. సో బ్యూటిఫుల్ అనే విషయం అక్కడ వరకు అలా క్లైమాక్స్ వరకు వెళ్తుంది, బట్ లాస్ట్ లో మంచి పర్ఫార్మర్ అనేది కూడా చూపించాడు. క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ కదా, అంత బాగా ప్రెజెంట్ చేసినందుకు. ఈవెన్ క్యారెక్టర్ వైజ్ కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చింది ఆమె క్లైమాక్స్ లో. నీకు నెక్స్ట్? సో నెక్స్ట్ అంటే ఇంకా ఐ థింక్ ఫైనల్ 1 అఖండ 2. అఖండ 2 టాప్ అని కాదు, నేను ఆర్డర్ అయితే చెప్తున్నా. అఖండ నచ్చలేదా? నచ్చలేదు. నేను మూవీస్ లో పెట్టినా కదా. నువ్వు రాడ్ మూవీస్ లో పెట్టడం నాకు నచ్చలేదు అసలు. రాడ్ మూవీస్ మరి అంత బ్యాడ్ అయితే కాదు అని నా ఫీలింగ్. నచ్చిందా లేదా అని సరే, మరి రాడ్ ఫిల్మ్స్ లో లిస్ట్ యాడ్ చేసేంత ఫిలిం అయితే కాదు అది. నాకు బోయపాటి బాలయ్య అసలు ఆ కాంబినేషన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నువ్వు? అంత మాస్ మ్యాడ్నెస్ కాకుండా అట్లా. అంటే మాస్ మ్యాడ్నెస్. నేను కూడా ఆల్రెడీ అఖండ మూవీ చూసినావు కదా, ముందు ఒక 2 రీల్స్ కూడా పోస్ట్ చేసిన దాని గురించి. అదే ఏం చేసినావు, ఎక్స్పెక్ట్ ఏమొద్దు, స్టోరీ ఏమొద్దు అన్నట్టు. బట్ నాకు లేదు, స్టోరీ కూడా ఉంది. స్టోరీ అదే స్టోరీ లేదనే నా ప్రాబ్లం. ఏంటంటే స్టోరీ ఉందంటున్నా కదా. అంటే ఇప్పుడు అదేంది ఏంది
మహాకుంభమేళాలో షూటింగ్ చేసినామని చాలా చేసినారు. నాకు అక్కడ కనిపించలే, జస్ట్ ఆ సీన్ మొత్తం నువ్వు నాకేమనిపించింది అంటే మహాకుంభ్ ఈవెంట్ కాకుండా జస్ట్ ఒక ఇప్పుడు దాంట్లో ఉంటది కదా 1లో యురేనియం అట్లా పెట్టారు కదా, అట్లానే ఒక ఊర్లో వచ్చిన ప్రతిదీ అంత ప్రాబ్లంకి కాపీ అవుతుంది కదా, దీంట్లో వెరైటీ చూపించినారు. నాకు ఇంకా కుంభమేళ అదంతా ఒరిజినల్ సీక్వెన్స్ అదంతా వాళ్ళు వెళ్ళి షూట్ చేసి అంత కష్టపడి అంత జనాలతో చేశారు, అది రియలిస్టిక్ చూపించారు కదా. అది కూడా సీక్వెన్స్ అంత లాంగ్ పెట్టడం అనే నీకు మరీ లేకుంటే 2-3 మినిట్స్లో చూపిస్తే అంత సీక్వెన్స్కి ఏమర్థం ఉంది? అంత జనాలతో అంత ఐ మీన్ సెట్ కూడా కాదు అది, అంత అఫీషియల్గా అంత క్లియర్గా అంత చేశారు కదా, మరి ఆ మాత్రం ఉండాలి కదా లెంత్. ఆ 226 IQ 17 years అమ్మాయి అది అదంతా తెలిసిందే కదా. కంపేర్ టు అదేమోపా ఒక్క నిమిషం నాకు గుర్తు రావట్లేదు, అది ఎథికల్ హ్యాకర్, దాంతో కంపేర్ చేస్తే చాలా బెటరే, దాంతో కంపేర్ చేస్తే బెటరే కదా. ఈవెన్ నాకు అది కూడా నచ్చింది. మా యాక్షన్ చెప్తున్నా కదా, యాక్షన్ మూవీ లవర్స్ కొన్ని యాక్షన్ బ్లాక్స్ నచ్చుతాయి. యాక్షన్ ఓకే కొన్ని ఫ్యామిలీ సీన్స్ కాస్త ఈ ఎథికల్ హ్యాకింగ్ ఐక్యూ ఇది కొంచెం ఓకే కొంచెం ఓవర్. టెంపుల్ గురించి ఒక సీన్ ఉంటది, అది పార్ట్ 1లో కూడా ఉంటది. సేమ్ ఒక టెంపుల్ అంటే ఏంది అన్నట్లు సనాతన దేవుడు అంటే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది పార్ట్ 1లో జస్ట్ ఒక 2-3 minutes లో ఉంటది సీన్, మేబీ ఒక 5-10 minutes ఉంటదేమో. అది నాకు అక్కడ నచ్చింది పార్ట్ 1లో చెప్పడం. దాని మళ్ళీ పార్ట్ 2లో కూడా పెట్టినావు, పెట్టి అర్ధగంటనా నాకైతే అంత లేదు, అర్ధగంట లేదేమో నాకు అనిపించింది, అర్ధగంట ఫీల్ వచ్చింది సినిమా. ఏంద్రా ఎంతసేపు చెప్తానే ఉంటాడు ఇంకా అంటే ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా ఆ మాత్రం. దేవుడు ఇప్పుడు దేవుని గురించి కాబట్టి ఆ మాత్రం ఎక్స్ప్లెనేషన్ డెఫినెట్ గా ఉండాలి, లేకుంటే ప్రాబ్లం. మరి నీకు ఎంత చెప్పినా చెప్పాల్సిందే. అంటే ఇప్పుడు క్లాస్ పిక్తున్నాడు నీకు అనిపించింది ఓకే మేబీ కరా కాదన్ను, బట్ ఆ ధర్మం గురించి అదంతా ఆ హిస్టారికల్ మైథలాజికల్ అవన్నీ తెలియాలి కదా. కరెక్టే కానీ అంతసేపు కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు అనిపించింది. లేదు బట్ ఆయన ఇవ్వాల్సిన క్లారిటీ ఆయన ఇచ్చాడు. అండ్ ఇంకోటి బోయపాటి గారు బాలయ్య గారికి చేసే అంత యూనో ఆ జస్టిస్ అనేది ఎవరికి చేయలేదు అంటే ఎగ్జాక్ట్లీ. దానికి తోడు నచ్చింది, అందుకే 2 వల్ల వాళ్ళ కాంబినేషన్ వాళ్ళు వచ్చిన ప్రతి ఫిలిం కూడా ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్ లో వస్తూనే ఉన్నాయి. లాస్ట్లో ఇట్లా పట్టుకొని తిప్పుతాడు కదా, అది అఫ్ కోర్స్ కాంబినేషన్ అలాంటిది మ్యాన్. అంటే నువ్వు చైనా బార్డర్ పోయి చేయాల్సిన అవసరం లేదు, ఒక లైక్ ఒక విలేజ్ లేకపోతే ఒక అక్కడ మ్యాటర్ ఏంటంటే చైనా బార్డర్ అది ఇండియా బార్డర్ అనేది ఆ విషయం పక్కన పెడితే అపోనెంట్ వాళ్ళు విలన్స్ వాళ్ళు ఎవరు వేరే దేశం వాళ్ళు అన్నట్టుగా చూపించారు అక్కడ. సో ఇట్స్ అబౌట్ ఇండియా వర్సెస్ అదర్ అన్నట్టుగా చూపించారు. సో డెఫినెట్గా ఇంకా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అపోనెంట్ వాళ్ళు కూడా వాళ్ళే ఉండాలి కదా. అండ్ ఇంకోటి తమన్ కూడా తెలిసింది బీజిఎం గురించి. తమన్ నాకు అదే నచ్చలే, మిక్సింగ్ నచ్చలే. అంటే లైక్ నేను కూర్చోను థియేటర్లో, ఇక్కడ మంచి థియేటర్కే పోయినా, మంచి సౌండ్ ఉన్న థియేటర్కి. నేను కూడా థియేటర్కి పోయి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ నాకైతే ఎక్కువ అనిపించింది, సౌండ్ లౌడ్ అనిపించింది. ఉంటుంది మేడం అలా. ఓజీ ఈస్ ద బెస్ట్ మ్యూజిక్ ఆఫ్ 2025 అట్లా ఇచ్చిన మ్యూజిక్. తమన్ డాకు కూడా వన్ ఆఫ్ ద డాకు కూడా లే, అంటే బెస్ట్ అన్నిటికంటే బెస్ట్ అంటే బట్ యా ఇప్పుడు మనోడు మంచి మ్యూజిక్ ఇచ్చిన బోయవాడి కాబట్టి మనోడు కూడా కొంచెం మ్యాడ్నెస్ ఎక్కువ ఉండాలా అని చెప్పి ఇంకా తెలిసిందే కదా, ఆ డ్రమ్స్ లౌడ్ ఎక్కువ అంతే. ఓకే అది ఇంకా మనం అఖండ గురించి మాట్లాడుతా అంటే పోతానే ఉంటది. యా బట్ ఓకే మ్యాన్, ఎట్లా నేను అగ్రీ చేయను, నువ్వు అగ్రీ చేయవు కాబట్టి ఓకే నీ ఒపీనియన్ ఇది, నా ఒపీనియన్ నాది. ఓకే లీవ్ ఇట్. సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. ఆడియన్సా చెప్పండి గైస్, మీకు కూడా ఎట్లా అనిపించింది? చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టినారు అఖండ రిలీజ్ రివ్యూలో, చాలా మంది తిట్టినారు. ఓకే ఓకే అంతే, తిట్టారంటే ఇంకా వాళ్ళు నా ఒపీనియన్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఆడియన్ ఏమో మేబీ, బట్ ఐఎమ్ బోయపాటి బాలయ్య ఫ్యాన్. ఎగ్జాక్ట్లీ ఆ కాంబినేషన్ కి ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ ఉంటారు కానీ మేబీ నచ్చలేదు. సూపర్ నచ్చింది, చాలా బాగుంది సినిమా. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాప్ 1లో ఏముందో నాకు కొన్ని స్పెషల్ మెన్షన్స్ ఉన్నాయి. 2 సినిమాస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సూ ఫ్రమ్ సో అని ఒక సినిమా ఉంటుంది, కన్నడ సినిమా. చూడలే నేను, అదర్ లాంగ్వేజెస్ కొంచెం సోషల్ కామెంటరీ కైండ్ ఆఫ్ సినిమా ఉంటుంది అది. అంటే తెలుగులోనే ఉంది సినిమాని, చూడండి తెలుగులో. చాలా బాగుంటుంది సినిమా. కొంచెం సోషల్ కామెంటరీ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఉంటాయి కదా సొసైటీలో, దాని మీద ఒక కామెంటరీ కైండ్ ఆఫ్ స్టోరీని చాలా బాగా ప్రజెంట్ చేసినారు. అండ్ దాంట్లో నాకు ఇంకోటి అనిపించేది ఏంటంటే కూడా క్యారెక్టర్ ఆర్క్ కూడా సినిమాలో పోయేటప్పుడు మారదు, ఎట్లున్న వాళ్ళు అట్లే ఉంటారు. అంటే ఏదో ఒక విషయం జరిగినందువల్ల మారుతారు అన్నట్టు మామూలుగా ప్రతి సినిమాలో అట్లే ఉంటాయి కదా, ఇది చాలా రియలిస్టిక్గా తీశారు. అదొకటి. అండ్ ఇంకొకటి చావా, అదే అందాం అనుకున్నా. అదే చావా స్పెషల్ మెన్షన్స్ ఎందుకు టాప్ లిస్ట్లో లేదంటే, సినిమా మేబీ బడ్జెట్ ఇష్యూస్ ఏమో కొన్ని చోట్ల నాకు విఎఫ్ఎక్స్ అని కాదులే కానీ కొన్ని చోట్ల ఎందుకో
అంటే ఇంపాక్ట్ అనిపించలే, లైక్ అంటే ఆర్ సీక్వెన్సెస్ ఇంకా కొంచెం మంచిగా చేయొచ్చు, బట్ బట్ అందరు విక్కీ అతని పర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ ఇచ్చాడు. చాలా బాగా బాగా యాక్టింగ్ చేసినాడు. అండ్ ఈవెన్ రష్మిక ఎవరైనా ఈ కూడా సినిమా బెటరే. చూడకపోయింటే చూడండి గైస్, నెట్ఫ్లిక్స్ లో. అంటే నాకు తెలిసి అందరు చూసింటారులేండి. ఈ సినిమా చూసింటారు. చూడకుండా ఈవెన్ ఉన్నారు. అది చాలా 1000 షేర్ దాకా వెళ్ళింది కదా, 900. బాగానే వచ్చాయి కలెక్షన్స్, మంచిగా వచ్చాయి ఈ ఇయర్. ఈవెన్ రష్మిక పర్ఫార్మెన్స్ కూడా బెటరే. బెస్ట్ మూవీ బాలీవుడ్ నుంచి I ఇయర్ think, దురంధర్ అండ్ చావైజ్ చాలా మంచి కలెక్షన్ వచ్చిన మూవీ. ఫైనల్ గా ఒకటి మెన్షన్ చేయాల్సింది, ఐ థింక్ ఇది నీ లిస్ట్ లో కూడా ఉంది అనుకుంటున్నాను, F1. F1 యాక్చువల్లీ నా టాప్ 1 లిస్ట్ అయితే F1 బేసిక్గా ఇది హాలీవుడ్ సినిమా అయినా కూడా స్టోరీ ఏంటంటే యూనివర్సల్ స్టోరీ అనమాట. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, లైక్ చేస్తారు. ఎమోషన్స్ వైజ్ అండ్ సినిమాలో ఏమంటారు, మేబీ కార్స్ రేసింగ్, అది రేసింగ్ మ్యాక్సిమం అందరికి నచ్చుతుంది. మెయిన్గా మెన్ బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. సో అది ఈవెన్ స్ట్రెస్ ఫీలింగ్ కూడా మనకి చూసాం అన్నమాట, మనం ఫీల్ అవుతాము. అంటే బేసిక్ గా ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే కైండ్ ఆఫ్ అంటే కొన్ని షార్ట్స్ ఉంటాయి, డౌన్ఫాల్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఎదగడం అనేది ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే స్టోరీ, హాలీవుడ్ అని కాకుండా. సో దిస్ ఈస్ టాప్ 1. అంతేనా, నీకేమైనా ఉన్నాయి ఇంకా స్పెషల్ మెన్షన్స్? అంతే నేను చెప్తున్నా కదా, ఇంకా వచ్చిన ఫిలిమ్స్ లో ఇవే లైట్ గా. నేను ఇంకొన్ని రాసుకున్నా, వెయిట్ ఎ సెకండ్. హోమ్ బౌండ్ అని ఒక సినిమా చూసిన, అది కూడా లిస్ట్ లో పెడదాం అనుకున్నా, బట్ గుర్తురాడదా? రాయలే. నేను ఈ లిస్ట్ రాసే చాలా కష్టం ఉన్నా టాప్ 10. అంటే బేసిక్ గా తెలుగు మూవీస్ లేవురా ఈ ఇయర్ లో. నేను అందుకే నేను చెప్పిండే కొన్ని మరి లిస్ట్ రాసుకునేంత ఇది లేదాడా. అండ్ అంతే అంతే నాకు తెలిసి అంతే కదా. కోర్ట్ సినిమా కూడా ఓకే చెప్పేసాం, అయిపోయింది. లిటిల్ ఆర్ట్స్ లాంటిది కూడా చెప్పేసాం. లిటిల్ ఆర్ట్స్ కదా, ఓకే. లిటిల్ ఆర్ట్స్ ఇస్ జస్ట్ ఫైన్. అనగనగా ఐ వాంట్ టు మెన్షన్ స్పెషల్లీ, పోయి చూడండి ఈ సినిమా. చాలా మంది చూడలేదు, మోస్ట్ అండర్ రేటెడ్ సినిమా, ఎవరు మాట్లాడుకోవట్లేదు కూడా. తెలుగు సినిమా ఉంటారు కదా మామూలు మూవీ బఫ్స్, క్రిటిక్స్ ఏమో వాటెవర్. సో ఇది మెయిన్ థింగ్. నేను చెప్పేది ఏంటంటే, ఇది మా ఒపీనియన్. జస్ట్ ఏదో కాసేపు ర్యాండమ్ కూర్చొని డిస్కస్ చేయాలి అనే ఇంటెన్షన్ తో చేసింది ఏదో తప్ప, ఫ్రెండ్లీ డిస్కషన్. ఇది నథింగ్ ఇంటెన్షన్. క్షమించండి ముందే. సారీ, మీకు ఏమన్నా బ్యాడింగ్ అనిపించింటే దానికి సారీ. నెగిటివిటీ చేద్దాం చెప్పు, నాకు మళ్ళా కామెంట్స్ చేయండి. నెక్స్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం గైస్. ఏంటంటే వాట్ ఇఫ్ అనే ఒక సిరీస్. ఓకే, వాట్ ఇఫ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది, వాట్ ఇఫ్ ఇట్లా జరిగింటే ఎట్లుండే అని ఒక ఫ్రెండ్లీ డిస్కషన్. అది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఓకే, మన హ్యాపీ చెప్పాలా విషెస్? అది స్టార్ట్ చేద్దాం డెఫినెట్ గా. ఇది ఎంత మాత్రం రీచ్ అవుతుంది, వాళ్ళకి ఎంత లైక్ ఎలా లైక్ చేస్తారు దాన్ని బట్టి మనం అందరికి షేర్ చేయండి గైస్. ఈ వీడియో చాలా లెంత్ వచ్చింటది నాకు తెలిసి. సో ఇక్కడ వరకు ఏదో నార్మల్ డిస్కషన్ లా స్టార్ట్ చేసాం, బట్ అసలు అనుకోలేదు. సో మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీకైతే థ్యాంక్ యూ. అట్లీస్ట్ చూసినందుకన్నా, అది ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ఎంతమంది కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైం కేటాయించి చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ వీళ్ళతో సపోర్ట్ చేయండి, బట్ నెగిటివిటీ ఇగ్నోర్ చేయండి. నువ్వే చెప్పేసి, నీ ఛానల్ కదా. నాకైతే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అవేం నేను అవి కూడా చెప్పచ్చు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఐ థింక్ ఫ్యూ అవర్స్ లో ఇంకా స్టార్ట్ అవుతుంది న్యూ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఎక్కడో ఇంకా హెవీ మూవీస్ ఉంటాయి. సో డిస్కస్ చేయడానికి మనకి లిస్ట్ ఐ థింక్ పేపర్ సరిపోదేమోరా నీకు. నాకు లిస్ట్ అలా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వచ్చే ఫిల్మ్స్ లో. అండ్ ఇంకొకటి మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాస్ ఇన్ 2026. ఎగ్జాక్ట్లీ, అది కూడా చేద్దాం అనుకుంటున్నా వీడియో. అలా అంటే నేను ఆల్రెడీ ఇంకా స్పీడ్ చెప్పేస్తున్నా నీకు, ఇప్పుడు రాసేసుకోవాలంటే. ఓకేలే కానీ అంటే మొత్తం 2026 లో అవుతుంది అది. ఐ థింక్ డిసెంబర్ అంటున్నారు. కొన్ని ఇప్పుడు ఫ్యూ అవర్స్ లో ఫస్ట్ లుక్ రాబోతుంది, రిలీజ్ డేట్ విత్ అంట. సో దాంట్లో మెన్షన్ చేస్తే ఓకే. బట్ ఓకే, అది కాకపోయినా రాజసాబ్ అయితే పక్కా జాన్ లో వస్తుంది. ప్రభాస్ గారు వస్తున్నారు, చిరంజీవి గారు వస్తున్నారు అని అందుకే అన్ని చెప్తున్నా. చిరంజీవి గారు కూడా వస్తున్నారు, పవన్ కళ్యాణ్ వస్తున్నారా? పవన్ కళ్యాణ్ తెలీదా? అది యూబీఎస్ ఉంది కదా, ఉత్సాహ్ భగత్ సింగ్ అదొకటి ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, బట్ చరణ్ గారు వస్తున్నారు. తారక్ గారు వస్తున్నారా? డ్రాగన్ అది నెక్స్ట్ ఇయర్ అయినా తెలియదు. అంటే షూట్ డ్రాగన్ అని తెలుసు, నెక్స్ట్ ఇయర్ వస్తున్నారు లేదా? దేవరా 2 కూడా వస్తుందో రాదో అంటున్నారు. అంటే లాస్ట్ టైం దీని గురించి మాట్లాడే చాలా మంది యూట్యూబ్ లో మింగులు తిన్నారనమాట. సో దాని గురించి అవన్నీ ఎందుకులే మ్యాన్ ఇప్పుడు. సో అది నెక్స్ట్ నీ కాన్సెప్ట్ అంటే నీకే. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఓకే మ్యాన్, విష్ణు, ఓకే, థ్యాంక్స్ ఫర్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.